గుడ్ ఈవినింగ్ మై డియర్ స్టూడెంట్స్, దిస్ ఇస్ యువర్ సుబ్బారావు సార్. సివిల్ సర్వీసెస్ తెలుగు మీడియంలో రాయాలనుకున్న వాళ్ళ కోసం ఇది. మీరు తెలుగు మీడియంలో సివిల్స్ రాయండి, మేము ఖచ్చితంగా మీరు ఐఏఎస్ ఐపీఎస్లు అవుతారు. నేను చెప్పిన విధంగా నేను ఇచ్చినటువంటి ఎడ్యుకేషనల్ ప్లాన్ కానీ, మా కోచింగ్ కానీ, మా గైడ్లైన్స్ కానీ, నా మెంటార్షిప్ కానీ, నా మానిటరింగ్ కానీ, దీన్ని మీరు ఫాలో అయితే, నా మెటీరియల్ కానీ ఇది ఫాలో అయ్యి నేను చెప్పినట్లు కానీ మీరు కానీ చేస్తే ఒక 2-3 years టైం మీరు ఇన్వెస్ట్ చేస్తే ఖచ్చితంగా మీరు తెలుగు మీడియంలో ఐఏఎస్ సాధించవచ్చు. ఎంతోమంది తెలుగు మీడియంలో రాసి ఐఏఎస్ ఐపీఎస్లుగా మన రాష్ట్రంలో వర్క్ చేస్తూ పెద్ద పెద్ద స్థాయిలో ఉన్నారనమాట. చాలామందికి సివిల్స్ తెలుగులో రాయొచ్చా అనేది కూడా పాపం చాలామందికి తెలియదు. ఖచ్చితంగా సివిల్స్ తెలుగు మీడియంలో రాయొచ్చు. మీకు మెటీరియల్ ఉంది, కోచింగ్ ఉంది, బుక్స్ ఉన్నాయి. అన్నిటికి మించి నా సపోర్ట్ ఉంటుంది. నేను తెలుగు మీడియంలో హైదరాబాద్లో తెలుగు మీడియంలో సివిల్ సర్వీస్ ప్రత్యేకంగా ఒక బ్యాచ్ మెయింటైన్ చేసేది మా అశోక్ ఐఏఎస్ సర్కిల్, అశోక్ నగర్ ఎక్స్పర్ట్స్ హైదరాబాద్. సో మేము ఎప్పటి నుంచో 2011 నుంచి సివిల్స్ తెలుగు మీడియంలో ఒక బ్యాచ్ మెయింటైన్ చేస్తూనే ఉన్నాం. సో కాబట్టి మీరు సివిల్స్ తెలుగు మీడియంలో రాయాలి అనుకుంటే మీరు డిగ్రీ పాస్ అయి ఉంటే చాలు. ఏ డిగ్రీ చదివినా పర్లేదు. మీరు అది బీఏనా, బీకామా, ఇంజనీరింగా, లేకపోతే ఇంకేదైనా సరే మీరు ఒక డిగ్రీ చదివి ఉంటే చాలు. మీరు ఖచ్చితంగా సివిల్స్ తెలుగు మీడియంలో రాయొచ్చు. నేను మీకు హెల్ప్ చేస్తాను. కాస్త కమిటెడ్గా మీరు రోజుకి ఒక 6 to 8 hours కష్టపడే తత్వం మీకు ఉంటే చాలు. మీకు బేసిక్స్ నుంచి మీకు ఎట్లా సివిల్ సర్వీసెస్ ఎలా. ఇప్పుడు సివిల్ సర్వీసెస్లో సిలబస్ ఏంటంటే ఇది కామన్ సిలబస్. ఇది ఒక కామన్ అండ్ జనరల్ సిలబస్ అనమాట. ఇది ఈజీగా చదివి అర్థం చేసుకోవచ్చు ఎవరైనా. దీంట్లో పెద్ద పెద్ద థియరీస్ కానీ పెద్ద వాటికి సంబంధించినటువంటి అంశాలు ఏమి ఉండవు. ఇక్కడ జనరలైజ్డ్ సిలబస్. ఇప్పుడు పేపర్కి సంబంధించినటువంటి అంశాలు, ప్రభుత్వం ఏం చేస్తుంది, ప్రభుత్వం ఏం చేయాలి, ప్రజలు ఏం చేయాలి, ప్రభుత్వం ప్రజలకు ఏం చేయాలి, మంచి పరిపాలన కోసం ప్రభుత్వం ఎలాంటి చట్టాలు తీసుకొస్తుంది, ఆ చట్టాల్లో ఉన్న లొసుకులు ఏంటి, ఆ చట్టాల్లో ఉన్న అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి, గవర్నమెంట్ యాక్ట్స్ ఏంటి, లాస్ ఏంటి, గవర్నమెంట్ యొక్క పరిపాలన ఎలా ఉంటుంది, గవర్నమెంట్ యొక్క సంక్షేమ పథకాలు ఎలా ఉంటాయి, గవర్నమెంట్ ఏం చేస్తుంది, ఇలాంటి జనరలైజ్డ్ విషయాలే ఉంటాయి ఇందులో. వీటి మీద ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు, సోషల్ అవేర్నెస్ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే సివిల్ సర్వీసెస్ సాధించవచ్చు అనమాట. సో అందుకని సివిల్స్ ఎందుకు తెలుగు మీడియం వాళ్ళ మీద మేము ఎందుకు చెప్తున్నాను అంటే, చాలామంది నాకు 100 calls వస్తుంటాయి. సార్ సివిల్ సర్వీసెస్ తెలుగులో రాయొచ్చా, తెలుగు మీడియం వాళ్ళని. నేను తెలుగు మీడియంలో చదివాను కానీ నాకు ఇంగ్లీష్ మీద నాలెడ్జ్ లేదు, ఇంగ్లీష్లో పట్టు లేదు, ఐఏఎస్ అవ్వాలని కోరిక ఉంది సార్, ఎలా చేయాలి, ఏం చేయాలి నాకు అర్థం కావట్లేదు. ఎవరైనా అడిగితే వాళ్ళు ఏమంటున్నారంటే ఇంగ్లీష్ మీడియంలోనే సివిల్స్ రాయొచ్చు అని చెప్పి అంటున్నారు సార్. అందుకని నాకు భయం వేస్తుంది సార్ అని చెప్పి మనకి ఆంధ్ర, తెలంగాణ పక్క రాష్ట్రాల్లో సెటిల్ అయినటువంటి మన తెలుగు వాళ్ళు కూడా నాకు ఫోన్ చేసి ఇవన్నీ అడుగుతూ ఉంటారు. అందుకని మీ అందరికీ ఒకటే విషయం అనమాట, మీరు ఐఏఎస్ అవ్వాలనే లక్ష్యం, ఆ సంకల్పం మీకు దృఢంగా ఉంటే, తెలుగు మీడియంలో మీరు రాయగలిగితే, తెలుగు మీడియంలో మీరు రాయగలిగే కెపాసిటీ మీకు ఉంటే రండి, నాతో చేతులు కలపండి, వచ్చి నా దగ్గర మెంటర్షిప్ చేరండి, లేదా డైరెక్ట్గా ఆఫ్లైన్ క్లాస్